హే గాయ్స్, తెలగపిండితో వడియాలు పెట్టేసుకుందామా. ఇదైతే మేము 3 days క్రితం నానబెట్టిన తెలగపిండి మొత్తం వచ్చేసి 2.5 kgs అయితే తీసుకున్నాము. ఈ వడియాల్లోకి 3 అద్దపావులు వెల్లుల్లిపాయలు, అలాగే 1/2 kg ఎండుమిర్చి, 1/2 kg జీలకర్ర, 50 గ్రాములు వాము చొప్పున ఇవన్నీ కూడా మేము రెడీగా చేసుకున్నాము. ముందుగా ఎండుమిర్చిని అయితే మిక్సర్ జార్లో వేసుకొని మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలి. అలాగే అది కాస్త బ్లెండ్ అయిన తర్వాత అందులోనే జీలకర్ర కూడా వేసేసుకొని కోర్స్గా బ్లెండ్ అయితే చేసుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. అండ్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా చూపించాను కదండి, 3 అద్దపావులు చొప్పున తీసుకున్నాం కదా, అవి కూడా మిక్సర్ జార్లో వేసేసుకొని ఇలా ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ లోపు మనము నానబెట్టుకున్న తెల్లపిండి మొత్తం ఒకసారి చేతులతో మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఏమైనా ఉండలు గట్టా ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. అదే ఇసుక ఏదైనా తగిలిందంటే ఇంకొకసారి మనం వాష్ చేసుకోవచ్చు. మాకైతే ఇసుక కానీ ఏమీ తగలలేదనమాట. ఈ తెల్లపిండిని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం కోర్స్గా బ్లెండ్ చేసుకున్న జీలకర్ర, ఎండుమిర్చి పౌడర్ అండ్ అలాగే వెల్లుల్లిపాయల ముద్ద కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినట్టుగా సాల్ట్ అలాగే వాము కూడా వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి. సో ఈ ప్రాసెస్ అంతా వచ్చేసరికి మాకు అరౌండ్గా ఒక 1/2 hour అలా పట్టిందనమాట. పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు, కాకపోతే నానబెట్టుకోవడం అన్నీ రెడీ చేసుకోవడం ఇదే కాస్త పెద్ద ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం మా అత్తయ్య అయితే చేశారు. ఆవిడికి చేతులు అయితే చాలా మంట వచ్చేసాయి. ఎండుమిర్చి కదండి, ఆ ఘాటుకి చాలా మంట అయితే ఎక్కువైపోయింది. ఇంకా ఫైనల్గా మొత్తం కలిపేశాక టేస్ట్ అయితే చూసుకొని ఇంకా కారం ఉప్పు సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మేమైతే సాల్ట్ అది సరిపోలేదని చెప్పేసి యాడ్ చేసుకొని కలుపుకున్నాము. ముద్ద చేసి ఈ విధంగా కాయిన్ లాగా ఒత్తుకోవాలి. సో ఇక్కడ వడియాలు అయితే మేము ఇంకా పెట్టేసుకోవచ్చు. మాకు మొత్తం అంతా సెట్ అయిపోయింది. ఇంకా మేడ మీద ఇలా మంచం వేసేసి ఒక క్లాత్ అయితే కప్పేసి ఇంకా మేము రెడీ అయిపోయాము. వడియాలు అయితే ఫాస్ట్గా పెట్టేయడానికి. మేము మార్నింగ్ 11కి స్టార్ట్ చేసాం కాబట్టి మాకైతే ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 11:45 ఆ టైం అయింది. ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆ టైంలో మాత్రం ఎవరు పెట్టుకోకండి. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఎర్లీగా అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకోండి. ఒక్క రోజులో ఎండిపోతాయి. మాకైతే 2 days పట్టింది ఎండడానికి. సో ఫైనల్గా వడియాలు అయితే ఈ విధంగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి.